మీరు మా ముందు మాట్లాడుకోవడానికి ఇబ్బంది అయితే పర్సనల్గా మాట్లాడుకోవచ్చు, మేము వెయిట్ చేస్తాం. నాకు ఓకే. నాకు ఓకే. అయితే మాకు డబుల్ ఓకే. సార్ నీరజ గారి స్టేటస్ చూసారా? మై డ్రీమ్ కమ్స్ ట్రూ అని పెట్టారు. ఇంకా నయం పెళ్లి కూతురు అంటారా బాబు అని పెట్టలేదు. ఫోన్లేండి, మొత్తానికి ఆవిడ పెళ్లి అయిపోతుంది. హాయ్. హాయ్. హాయ్ స్వాతి. హాయ్. ఇంత లేట్ అంటే? వీక్ ఆఫ్ కదా అని లేట్గా లేచా. ఒక 5 నిమిషాల ముందు రావాల్సింది కదే. ఇప్పుడే ఆ ప్రేమ జంట పర్సనల్గా మాట్లాడుకుందామని పై గదిలోకి వెళ్ళారు. నువ్వుంటే కాఫీ టీలు అందించేదన్నది. సర్లే, 2 minutes మాట్లాడచ్చా? పద. ఏం డిసిజన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు ప్రసాద్. తనకు ఆల్రెడీ పెళ్ళైందనే విషయం తీసుకోలేకపోతున్నాను. అతను చెడ్డోడా? పోనీ నిన్ను ప్రేమగా చూసుకోవట్లేదా? తను నన్ను చాలా బాగా చూసుకుంటాడు. సో అతనికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందన్న ఒక్క విషయం తప్ప విడిపోవడానికి నీ దగ్గర ఏ రీజన్ లేదు. అతను అబద్ధం చెప్పాడు కాబట్టి వదిలేశావు. మీ పేరెంట్స్ కూడా నీకు అబద్ధం చెప్పే పెళ్లి చేశారు. వాళ్ళని వదిలేసావా? అతన్ని గతంలో చూడక జైత్రి, వర్తమానంలో నీతో ఎలా ఉన్నాడో చూడు. ఎందుకు అబద్ధం చెప్పాలి ప్రసాద్? అదేదో నాకు ముందే చెప్తే. ఒప్పుకునేదానివా? అతను మీ నాన్నగారి ఫ్రెండ్ కొడుకేగా. ఆ అబ్బాయిని మీ ఫ్యామిలీ ఓన్ చేసుకుంది. ఏమో నీకు మంచి లైఫ్ ఇద్దాం అనుకున్నారేమో. జైత్రి, ప్రతి నిజంలోనే కనిపించిన ఒక చిన్న అబద్ధం ఉంటుంది. లైఫ్ నిజాలు అబద్ధాల మీద కాదు, నమ్మకం మీద నిలబడాలి. జైత్రి గారు, అతను మిమ్మల్ని బాగా చూసుకుంటాడని మీరే చెప్తున్నారు. ఇంకేం కావాలండి? మంచోళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు, ఆత్మలే అక్కడక్కడే తిరుగుతున్నాయి. తనతో ఇప్పుడు ఎలా మాట్లాడాలో ఏమో అర్థం కావట్లేదు ప్రసాద్. వెళ్ళి హక్ చేసుకో. 100 ప్రశ్నలకి ఒకటే సమాధానం. ఒక మనిషి మనకు కావాలనుకుంటే కాలు పట్టుకునే తప్పులేదు జైత్రి. అదే వద్దు అనుకుంటే కల్లో కూడా గుర్తించుకోకూడదు. ఆల్ ది బెస్ట్. కాల్ చేసి మాట్లాడాలా? వెళ్ళి కలిసి మాట్లాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో జైత్రి, నీ తాటి ముంజు లాంటి మొహానికి అతను చాలా ఎక్కువ. బాయ్ స్వాతి. బాయ్. ఏరి వీళ్ళు ఇంక రాలేదా? ఎంతసేపు పైన ఏం చేస్తున్నారండి? కరెంటు బిల్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. పదను చూద్దాం. నేను మీకెందుకు నచ్చాను? నువ్వు సున్నుండలా ఉంటావు. నువ్వు కూడా గుదిబండలా ఉంటావు. నాకు సున్నుండలంటే చాలా ఇష్టం. నాకు కూడా శనగపప్పు ఉండాలంటే చాలా ఇష్టం. వీలేంటి సార్ పర్సనల్గా మాట్లాడుకోమని పంపితే ఉండ్రాల గురించి ప్రసాదాల గురించి మాట్లాడుకుంటున్నారు. మనం అన్నదానాల గురించి మాట్లాడుకుంటాం, వీళ్ళు వండరాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. అంతే అంటారా? అంతే సార్, మీ పలహారాల డిస్కషన్ పూర్తి అయితే రండి, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే సార్. ఏం డిసైడ్ అయ్యారు? సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ పెళ్లికి అయ్యే ఖర్చేదో అనాథాశ్రమాలకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఈవిడ కనబడదు కానీ ఉన్నత భావాలు ఎక్కువే ఈవిడికి. ఓకే సార్, నేను స్టార్ట్ అవుతాను. రాధిక వెయిట్ చేస్తుంది. బాయ్ సార్. బాయ్ సార్. వస్తాను స్వాతి. బాయ్. నీరజ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రావు గారు. మేడం, మేము కూడా షాపింగ్ చేసేసి వస్తాం. ఓకే అండి. వెళ్దాం, వెళ్ళొస్తాను. ప్రసాద్ బాయ్.